హలో ఆస్పిరెంట్స్. సో కోటీస్ ఐడి గైడ్ ఛానల్కి అందరికీ స్వాగతం అండి. సో ఈరోజు మనం అయితే ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి వచ్చిన మంచి నోటిఫికేషన్ గురించి మాట్లాడుకోబోతున్నాం అండి. సో ఇది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద పనిచేస్తున్న ఒక అద్భుతమైన సంస్థ అండి. సో మొత్తం వేకెన్సీస్ వచ్చేసి మనకి 362 వేకెన్సీస్ అనేవి ఖాళీలు ఇవ్వబడ్డాయి. సో అన్నీ కూడా ఎంటీఎస్ ఉద్యోగాలండి. సో ఎవరైనా లెవెల్ 1 పే స్కేల్లో ఉండే ఉద్యోగాలండి. సో మ్యాక్సిమం అప్లై చేస్తే మంచిగా ప్రిపేర్ అయితే అందరికీ వచ్చే ఉద్యోగాలండి. అలానే దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే కనుక అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి నవంబర్ 22 అంటే ఇంకా 4 రోజుల వ్యవధి ఉంది దీనికి అప్లై చేసుకోవడానికి. అలానే అప్లికేషన్ ఎండ్ అయ్యేది వచ్చేసి డిసెంబర్ 14 అండి. సో డిసెంబర్ 14 వరకు కూడా మనకి ఈ అప్లై చేసుకోవచ్చండి. అండ్ డిసెంబర్ 16 వరకు కూడా మనం పేమెంట్ అనేది చేసుకోవచ్చండి. సో ఎవరైతే ఏపీ హైకోర్టు ఎగ్జామ్స్ రాసి వెయిట్ చేస్తున్నారో ఖచ్చితంగా ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోండి. ఎందుకంటే ఎంటీఎస్ ఉద్యోగాలు కాబట్టి ఆల్రెడీ మీరు ప్రిపేర్ అయి ఉన్నారు కాబట్టి మీకు ఖచ్చితంగా ఈ పోస్ట్ రావడానికి అవకాశం ఉంటుందండి. అండ్ విజయవాడలోనే నిజంగా మనకి పోస్ట్ ఉన్నాయండి. విజయవాడ జోన్ కింద, హైదరాబాద్ జోన్ కింద కూడా ఉన్నాయి. సో ఖచ్చితంగా ఇవైతే మీరు అప్లై చేయడానికి ప్రయత్నించండి. అలానే అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకి 650 రూపీస్ అండి. 650 రూపాయలు. ఓసీ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ మేల్ క్యాండిడేట్స్కి మాత్రమే 650 రూపాయలండి. సో ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 550 రూపాయలు. సో ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, విమెన్ ఇలా మిగతా అభ్యర్థులు అందరూ ఎవరైతే ఉన్నారో వారికి వచ్చేసి 550 రూపాయలు అనేది ప్రాసెసింగ్ ఫీ కింద వాళ్ళందరికీ కామన్గా 550 రూపీస్ అనేది ఛార్జ్ చేయడం జరిగిందండి. అలానే నెక్స్ట్ వేకెన్సీ చూసుకుంటే కనుక మనకి బెంగళూరు, చెన్నైలో వేకెన్సీస్ అనేవి ఈ విధంగా ఉన్నాయండి. సో మిగతా స్టేట్స్లో అప్లై చేసుకోవాలంటే మనకు అక్కడ డొమిసైల్ సర్టిఫికేట్ అనేది ఉండాలని మెన్షన్ చేశానండి. సో తెలంగాణ అభ్యర్థులు అయితే హైదరాబాద్ నుంచి, ఆంధ్ర అభ్యర్థులు అయితే విజయవాడ జోన్ నుంచి అప్లై చేసుకోవచ్చండి. సో స్టేట్ మొత్తం మీద మనకి విజయవాడ జోన్, హైదరాబాద్ జోన్ కింద మనకి ఆఫీసెస్ అనేవి ఉన్నాయి. సో హైదరాబాద్లో వచ్చేసి ఓసీలో 3 పోస్టులు ఉన్నాయండి. అలానే ఈడబ్ల్యూఎస్లో లేవు, బీసీలో 1 పోస్టు, ఎస్సీలో 2 పోస్టులు, ఎస్టీలో ఏం లేవు. సో మొత్తంగా 6 పోస్టులు అనేవి మనకి హైదరాబాద్లో ఉన్నాయండి మొత్తంగా కలుపుకొని. అలానే విజయవాడలో ఓసీలో ఒకటి ఉందండి, ఈడబ్ల్యూఎస్లో లేవు, బీసీలో లేవు. అలానే ఎస్సీలో అయితే 2 పోస్టులు ఉన్నాయండి. సో ఎస్టీలో కూడా లేవు. సో మొత్తం మీద మనకి విజయవాడలో 3 పోస్టులు ఉన్నాయండి. సో 3 పోస్టులని తక్కువగా ఎవరు అనుకోకండి. మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉన్నారు కాబట్టి ఒకసారి అప్లై చేసి రాయండి. ఒకవేళ మనకి ఈ పోస్టే రాసి పెట్టుంటే ఇదే వస్తుందండి. సో సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి రేపు 8th పే కమిషన్ వచ్చిన తర్వాత కూడా మనకి బేసిక్ పే అనేది దగ్గరగా 18,000 నుంచి 30,000 వెళ్ళే అవకాశం ఉందని చెప్తున్నారు. సో ఖచ్చితంగా అప్లై అయితే చేయండి. 3 పోస్టులే కదా అని తీసేసుకోకండి. నెక్స్ట్ అండి, ఏజ్ లిమిట్ విషయానికి వస్తే డిసెంబర్ 14వ తారీఖు కల్లా 18 to 25 ఇయర్స్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనేది 25 ఇయర్స్ వరకు మాత్రమే పెట్టారండి. ఎవరైతే బీసీ అభ్యర్థులు ఉన్నారో వారికైతే 3 ఇయర్స్ రిలాక్సేషన్ కల్పించి 28 ఇయర్స్ వరకు కూడా వారు అప్లై చేసుకోవచ్చు. అలానే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు అండి. సో వారికి 5 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. 30 సంవత్సరాల వరకు కూడా వారు అప్లై అయితే చేసుకోవచ్చు. అలానే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తెలుసండి అందరికీ. ఎంటీఎస్ అంటే లెవెల్ 1 కాబట్టి 10th క్లాస్ బేసిక్గా ఉండాలి. అలానే నెక్స్ట్ వచ్చేసి మనకి శాలరీ డీటెయిల్స్ అండి. సో శాలరీ డీటెయిల్స్ వచ్చేసి మనకి బేసిక్ పే లెవెల్ 1 పే స్కేల్ ప్రకారం 18,000 to 56,900 అనేది మనకి ఈ బేసిక్ పే అనేది నిర్ణయించడం జరిగిందండి. సో ఇది బేసిక్ పే అండి, ఇన్ హ్యాండ్ పే కాదు. సో డిఆర్ఎస్ అలయన్స్ వచ్చేసి మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ప్రస్తుతం మొన్న July 1st నుంచి 58% అనేది బేసిక్ పే పెరగటం జరిగిందండి. అలానే స్పెషల్ సెక్యూరిటీ అలయన్స్ వచ్చేసి మనకి 20% ఆఫ్ బేసిక్ పే అండి. అలానే హెచ్ఆర్ఏ వచ్చేసి విజయవాడ వచ్చేసి మనకి టైర్ 2 సిటీ కింద వస్తుంది కాబట్టి 20% అనేది వాళ్ళకి హెచ్ఆర్ఏ ఉంటుందండి. అలానే హైదరాబాద్ వచ్చేసి టైర్ 1 సిటీ కింద కన్సిడర్ చేస్తూ 30% అనేది వాళ్ళకి హెచ్ఆర్ఏ ఉంటుందండి. సో మొత్తం ఇన్ హ్యాండ్ శాలరీ 30,000 ప్లస్ ఉంటుందండి. సో గ్రాస్ శాలరీ మీకు దగ్గరగా 40,000 వరకు ఉంటుంది. ఇన్ హ్యాండ్ శాలరీ 30,000 నుంచి 35,000 మధ్యలో ఉంటుందండి. ఎందుకంటే మీరు టైర్ 1 సిటీలో అయితే 35, 36 వరకు వస్తాయి. అదే టైర్ 2 సిటీ విజయవాడ లాంటి ప్లేస్లో అయితే మీకు 32 నుంచి 34,000 మధ్యలో శాలరీ అనేది రావడానికి అవకాశం ఉందండి. సో నెక్స్ట్ అండి,
నెక్స్ట్ వచ్చేసి మనకు సెలక్షన్ ప్రాసెస్ టైర్ 1 టైర్ 2 అని మనకి 2 ఉన్నాయండి. సో టైర్ 1లో వచ్చేసి మనకి జనరల్ అవేర్నెస్ ఉంది, 40 క్వశ్చన్లు 40 మార్కులు. అలానే యాప్టిట్యూడ్ అంటే మ్యాథమెటిక్స్ 20 క్వశ్చన్లు 20 మార్కులుగా ఇవ్వడం జరిగిందండి. రీజనింగ్ 20 క్వశ్చన్లు 20 మార్కులుగా ఇవ్వడం జరిగిందండి. ఇంగ్లీష్ 20 క్వశ్చన్లు 20 మార్కులుగా ఇవ్వడం జరిగిందండి. మొత్తం వచ్చేసి మనకి 100 క్వశ్చన్లు 100 మార్కులు అండి. సో మనకి టైం వచ్చేసి గంట సేపు టైం ఇస్తారు. అలానే నెగిటివ్ మార్క్ వచ్చేసి 1/4 నెగిటివ్ మార్కింగ్ ఉందండి. సో దీంట్లో ఎవరైతే జనరల్ అవేర్నెస్ మీద బాగా పట్టుందో వారికైతే ఖచ్చితంగా రావడానికి ఛాన్స్ ఉందండి. సో చూసుకోండి, ఈ 2 సబ్జెక్ట్స్ కలిపితే ఈ ఒక్క సబ్జెక్ట్ అండి. అండ్ అలానే ఏపీ హైకోర్టు ఎగ్జామ్స్ ఏవైతే రాస్తారో వాడు జనరల్ అవేర్నెస్ మరియు ఇంగ్లీష్ రెండింటికి ప్రిపేర్ అయ్యారండి. సో 60 మార్క్స్ అనేవి మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయారు. అండ్ రీజనింగ్ కూడా ఎవరైతే ప్రాసెస్ సర్వర్ లాంటి సబ్జెక్ట్స్ అంటే ఎగ్జామ్స్ రాస్తారో వారు కూడా ఇది ప్రిపేర్. సో 80 మార్క్స్ అనేవి మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయారు. అండ్ యాప్టిట్యూడ్ అనేది మీరు మళ్ళీ చూసుకుంటే 20 మార్క్స్ అండి. సో ఆల్రెడీ మీరు ఇవన్నీ ప్రిపేర్ అయి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. మన లక్ ఉంటే ఖచ్చితంగా మనకి జాబ్ అనేది వస్తుందండి. అలానే 1/4 నెగిటివ్ మార్కింగ్ ఉంది, అంటే పెట్టిన 4 క్వశ్చన్స్లో 4 క్వశ్చన్స్ తప్ప అయితే 1 మార్క్ అనేది మనకు కట్ అవుతుంది. అది టైర్ 1 ప్రాసెస్ అండి. అలానే టైర్ 2 వచ్చేసి టైర్ 1లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళని ఇంటూ 10 టైమ్స్ ద వేకెన్సీస్, అంటే మనకి విజయవాడలో మొత్తం 3 ఉద్యోగాలు ఉన్నాయి కదండి. సో ఇంటూ 10 అంటే 30 మందిని అయితే మనకి టైర్ 2కి ఆంధ్రప్రదేశ్ నుంచి పిలవటం జరుగుతుందండి. సో ఇది మనకి డిస్క్రిప్టివ్ టెస్ట్. టైర్ 2 వచ్చేసి మనకి డిస్క్రిప్టివ్ టెస్ట్ ఆన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ అండి. సో గుర్తుంచుకోండి, ఇది క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. మీ మార్క్స్ అనేవి మీ ఫైనల్ మెరిట్ లిస్ట్ సెలెక్షన్ అనేది టైర్ 1 బేస్ మీదగానే ఉంటుంది. సో ఈ టైర్ 2 అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ అండి. మొత్తం 50 క్వశ్చన్లకి 50 మార్కులు ఉంటాయి. సో ఆ 50 మార్కులు మీకు 20 మార్కులు వస్తే చాలు అంటున్నారండి. సో ఈ 20 మార్క్స్ వస్తే కనుక మీరు టైర్ 2 క్వాలిఫై అయినట్టే. దీని బేసిస్ మీద మీకు టైర్ 1 బేస్లో వచ్చిన మార్క్స్ బేసిస్ మీద మీ కేటగిరీ బేస్ మీద మీకు అనేది జాబ్ అనేది ఇవ్వటం జరుగుతుందండి. సో ఈ టైర్ 2కి డిస్క్రిప్టివ్ టెస్ట్ వచ్చేసి మనకి బేసిక్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండి, వొకాబులరీ, గ్రామర్, సెంటెన్స్ స్ట్రక్చర్ అంటే సెంటెన్స్ కరెక్షన్, సినానిమ్స్, యాంటానిమ్స్, కరెక్ట్ యూసేజ్, ఇవి అండ్ పారాగ్రాఫ్ రైటింగ్ 150 వర్డ్స్. సో ఇవి కనుక మీరు దీంట్లో 20 మార్క్స్ అయితే సాధించుకోగలిగితే మీరు టైర్ 2 క్వాలిఫై అయిపోయి టైర్ 1 యొక్క మార్క్స్ బేస్ మీదుగా మీకు జాబ్ అనేది వస్తుందండి. సో టైర్ 1నే మీరు గట్టిగా ప్రిపేర్ అవ్వాలండి. ఆల్రెడీ ప్రిపేర్ అయ్యారు కాబట్టి ఇప్పటి నుంచి రివిజన్ చేసుకుంటే కనుక మీకు అనేది ఖచ్చితంగా ఒక పోస్ట్ అనేది రావడానికి అవకాశం ఉందండి. సో అది మనకి సెలక్షన్ ప్రాసెస్ అండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే మంచి ఉద్యోగం అండి. 1-2 పోస్టులు అనేవి మీరు ఎప్పుడు పక్కన పెట్టేయండి. మనం ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉన్నాం కాబట్టి మనం అప్లై చేస్తున్నాం, మనం రాయాలి అనేది ఒక దృష్టిలో పెట్టుకొని రాయండి. సో ఈ వీడియో మీద మీ ఒపీనియన్ కానీ డౌట్స్ కానీ ఏమన్నా ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా అందరికీ రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వ్యూస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. మేము జస్ట్ ఆ షార్ట్ నోటీస్ని డైరెక్ట్గా అప్లోడ్ చేసేసి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చండి, కానీ మీకోసం ప్రజెంటేషన్ తయారు చేస్తున్నాం. ఎందుకంటే మీకు ఇంకా బెటర్ క్లారిటీ ఇవ్వడం కోసం అండి. సో మేము దీని మీద చాలా టైం స్పెండ్ చేస్తామండి. సో ఖచ్చితంగా మీరైతే సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. అది మాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఫర్దర్ మంచి వీడియోస్ చేయడానికి మాకు పాసిబిలిటీ ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ IBMTS మీద అయితే ఖచ్చితంగా మనం ఒక కోర్స్ అయితే లాంచ్ చేద్దామండి, జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ మీద. సో ఖచ్చితంగా జీకే క్లాసెస్ కానివ్వండి, కరెంట్ అఫైర్స్ క్లాస్ కానివ్వండి మనం స్టార్ట్ చేద్దామండి. సో ఖచ్చితంగా మీరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో, ప్రతి ఒక్క అప్డేట్ అనేది మీకు రావడం జరుగుతుందండి. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండి. హ్యావ్ అ గుడ్ డే. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కోతిసర్ ఎడ్యుగైడ్ ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలపండి. బాయ్.